అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ప్రావీణ్య, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్. సో నిన్నే నా దగ్గరికి ఓపీడీకి ఈవినింగ్ ఒక పేషెంట్ వచ్చారు టిఫా స్కాన్ రిపోర్ట్ తీసుకొని. అండ్ టిఫా స్కాన్ లో బోల్డ్ గా లో లయింగ్ ప్లసెంటా అని ఇచ్చారు. ఆ బోల్డ్ గా చూస్తే దాన్ని చాలా భయపడ్డారు. మేడం, లో లయింగ్ ప్లసెంటా అంటే ఏంటి మేడం, దీనివల్ల నాకు కానీ బేబీకి కానీ ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అనేసి. జనరల్ గా ప్లసెంటా అనేది ఫండల్ అంటే పైన అటాచ్ అవుతుంది గర్భసంచికి. బట్ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ప్లసెంటా కింద గర్భసంచికి లోవర్ సెగ్మెంట్ లో అటాచ్ అవుతుంది. బట్ అలా అటాచ్ అయినా కూడా ప్రెగ్నెన్సీ అలా జెస్టేషనలిస్ట్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ ఆ ప్లసెంటా అనేది పైకి వెళ్ళిపోతుంది, మైగ్రేట్ అయిపోతుంది. సో మ్యాక్సిమం ఆఫ్ ద టైమ్స్ ప్లసెంటా అనేది చక్కగా పైకి మైగ్రేట్ అయిపోయి ఫండల్కి వెళ్ళిపోతుంది, లేదా లేటరల్ పొజిషన్కి వెళ్ళిపోతుంది, ఇంకా లోవర్ సెగ్మెంట్లో ఉండదు. చాలా తక్కువ కేసెస్లో, వెరీ ఫ్యూ 1-2% కేసెస్లో మాత్రం ప్లసెంటా కవరింగ్ ద ఆస్ అని ఇస్తారు. సో ఆ కండిషన్ నేను ప్లసెంటా ప్రీవియా అని అంటాం. సో ఎక్సెప్ట్ దాట్ కండిషన్, రెస్ట్ ఆల్ ద కండిషన్స్ 95-98% కేసెస్లో చక్కగా ప్లసెంటా అనేది పైకి మైగ్రేట్ అయిపోతూ మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చేస్తుంది. అండ్ ఇది కూడా మీరు ఏదైనా చేయడం వల్ల వచ్చింది కాదు, ప్లసెంటా తనంతట తాను వచ్చి లోవర్ సెగ్మెంట్లో అటాచ్ అవుతుంది. సో డోంట్ వరీ. ఎప్పుడైనా లో లయింగ్ ప్లసెంటా అన్న రిపోర్ట్ మాత్రం మీరు ఎర్లీ ప్రెగ్నెన్సీస్లో చూసినట్లయితే డెఫినెట్లీ మీ ప్లసెంటా అన్నది పైకి మైగ్రేట్ అయిపోతుంది. హోప్ దిస్ ఈస్ యూస్ఫుల్. థ్యాంక్ యూ.